హలో సరోజారావు గారు, ఎలా ఉన్నారు? మీ కుటుంబంతో సంబంధం కలుపుకున్నాం కదా, చాలా బాగున్నాం వదిన గారు. ఈ మాట నేనేదో ఫార్మాలిటీకి చెప్పట్లేదు వదిన గారు. మీ అమ్మాయి మా అబ్బాయి జాతకాలు పాలు పంచదారలాగా భలే కలిసిపోయాయి. అందుకేనేమో వదిన, మా సత్యకి పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. మా వాడి కల నెరవేరింది. చాలా సంతోషం అండి. ఎంత మంచి శుభవార్త చెప్పారు. ఇది మా కుటుంబానికి కూడా చాలా గొప్ప శుభవార్త. వదినా, ఇంకా సంతోషాన్ని అలాగే కొనసాగిస్తూ పెళ్లి సంబరాలు కూడా మొదలు పెడితే బావుండేమో అనిపిస్తుంది. అబ్బాయి కూడా నిశ్చితార్థం ఎప్పుడో అని అడుగుతున్నాడు. మరి ఆ శుభగడియలెప్పుడో మీరే చెప్పాలి. అయ్యో, ఎంత మంచి వార్త వదిన గారు. ఆ ఘడియలు మీరు మేము ఎప్పుడనుకుంటే అప్పుడే. పంతులు గారిని పిలిపించి వెంటనే కలిసి మాట్లాడదాం. తప్పకుండా వదిన గారు. థ్యాంక్ యూ. ఉంటాను మరి. రోహిత్, ఏంటి పిన్ని, ఏదో సంతోషంగా ఉన్నావు? లహరికి కాబోయే భర్త సత్యకి పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చిందంట. వాళ్ళమ్మగారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. వావ్ పిన్ని, అంటే మా కాబోయే బావగారు పోలీస్ అన్నమాట. సూపర్ పిన్ని, గ్రేట్. ఇదంతా మన లహరి జాతక బలమేనని సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతున్నారు రోహిత్. అందుకే వెంటనే ముహూర్తాలు నిశ్చితార్థం అంటూ వాళ్ళు తొందరపడుతున్నారు. ఇంకేం పిన్ని, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయాయి. వెంటనే లహరి పెళ్లి జరిపించేస్తే మనం కూడా రిలాక్స్ అయిపోవచ్చు.